మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ స్టార్ హీరోలుగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. అయితే చిరంజీవి పొలిటికల్ పార్టీ పెట్టి అక్కడ సక్సెస్ కాలేక ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపివేసి మళ్ళీ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో మాత్రం సినిమాలు చేస్తూనే జనసేన అనే పొలిటికల్ పార్టీని పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎన్నో ఎదురు దెబ్బలను తిన్నాడు. అయినప్పటికీ వాటిని ఓర్చుకొని నిలబడ్డాడు. కాబట్టి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి గేమ్ చేంజర్ గా మారారు. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లో ఉన్న తేడా ఏంటి అంటే చిరంజీవి ఎవరైనా తనను తిడితే తట్టుకోలేడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటన్నిటిని తెగించే వచ్చాడు. కాబట్టి తనను తిట్టినా, డిగ్రేడ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా, ఏది చేసినా కూడా తను జనానికి సేవ చేయడమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి తను ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ లో ఉన్నంత ధైర్యం, తెగింపు చిరంజీవిలో లేదు. అందువల్లే ఆయన పొలిటికల్ గా సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇక పొలిటికల్ గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పర్సనల్ అటాక్స్ కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాటిని తట్టుకొని ముందుకు సాగినప్పుడే ఇక్కడ మనం నిలబడగలుగుతాం అనేది పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. ఇక తను అనుకున్నట్లుగానే తన మీద విమర్శలు చేసిన వైసీపీ పార్టీ రూపురేఖలు లేకుండా భూస్థాపితం చేశారు పవన్ కళ్యాణ్.